టమాటా రైతులకి గుడ్ న్యూస్. టమాటా ధరలు దారుణంగా పతనం అయిపోయాయి కదా. మరి గుడ్ న్యూస్ ఏంటంటే గుడ్లో మెల్ల రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి టమాటా ధరలు పతనం కాకుండా ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి టమాటాలు కొనుగోలు చేసి రాష్ట్రంలోని 136 రైతు బజారుల్లో అమ్మకానికి పెట్టాలని యోచిస్తూ ఉంది. నిన్ననే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులతో సమావేశమై ఆదేశాలు జారీ చేశారు. ఇక అధికారులు ఆగా మేఘాల మీద మదనపల్లి, ములకల చెరువు, అనంతపురం, హిందూపురం మార్కెట్ యార్డులకు వెళ్ళి పెద్ద ఎత్తున టమాటాలు కొనుగోలు చేసి రాష్ట్రం మొత్తం సరఫరా చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఇందుకు నిధులు కూడా విడుదల చేశారు. కొన్ని ప్రాంతాల్లో అయితే 220 రూపాయలు ట్రే, కేజీ అయితే 2 రూపాయలు 3 రూపాయలే. చాలామంది ఆ కోత కూలీ ఖర్చులు, ఆ ట్రాలీ ఆటో ఖర్చులు కూడా రాక పొలాల్లోనే వదిలేస్తూ ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎంత కొనుగోలు చేసిద్ది? కనీసం రైతు కేజీకి 12 రూపాయలన్నా ఇవ్వండి, వచ్చి నష్టం ఏం లేదు. రైతు బజార్లో కొనుగోలు చేసేవాడు 15 రూపాయలకు కొనుగోలు చేసుకుంటాడు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే 70-80 రూపాయలు టమాటా రేటు వెళ్ళినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ ధరలు పెరగకుండా ఆడాపి 50 రూపాయలకే మేము ఇస్తున్నాం అన్నప్పుడు కూడా రైతులు జనాలు క్యూలో నిలబడి కిలోమీటర్ దూరం కొనుగోలు చేసుకున్నారు. 15 రూపాయలు అంటే మట్టి మశానం కూడా వచ్చే పరిస్థితి లేదు. కేజీ కొనుగోలు చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. రైతులకి ఎంత ధర ఇచ్చి కొనుగోలు చేస్తారనే విషయంలో మాత్రం అచ్చెన్నాయుడు కానీ అధికారులు కానీ ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. అయితే గతంలో కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు టమాటా ధరలు ఇలాగే దారుణంగా పతనం అయితే తీసుకొచ్చి రైతులంతా రోడ్ల మీద కుమ్మరించినా కూడా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. రైతుల దగ్గర 5 రూపాయలకి 6 రూపాయలకి కాజేసి తీసుకొచ్చి రైతు బజార్లలో 18 రూపాయలకి అమ్మారు, వ్యాపారం చేశారు. రైతు బజార్లు అన్నీ కలిపి లాభాలు ఆర్జించి మార్కెటింగ్ శాఖ ఇచ్చాయి. మరి ఈ ప్రభుత్వం అయితే టమాటా రైతుకి కేజీ కనీసం 12 రూపాయలు ఇవ్వడానికి ముందుకు రాబోతా ఉంది. ధర మరి ఈరోజు నిర్ణయిస్తారు. రైతు సోదరులు కూడా ప్రతి ఎమ్మెల్యేని నిలదీయండి. 6, 7, 8 రూపాయలు ఇస్తే మాత్రం మీరు అమ్మొద్దు, పొలాల్లోని వదిలేయండి, వచ్చి నష్టం లేదు. మార్కెట్ యార్డ్కి 400 ట్రేలు రావాల్సిన దగ్గర 450 రాగానే ధర పతనం చేస్తూ ఉన్నారు. అదే 350 వస్తే టమాటా కేజీ 50-60 రూపాయలకు వెళ్ళద్దు. రైతు సోదరులు డిమాండ్ క్రియేట్ చేయండి. రవాణా కోత కూలీ ఖర్చులు కూడా రానప్పుడు కొంతమంది పొలాల్లో ఆపండి, వదిలేయండి, నష్టం ఏం లేదు. మిగిలిన పంట కన్నా కొంత ధర క్రియేట్ చేద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అధికారులంతా మార్కెట్ యార్డులకు వెళ్ళి విచ్చలవిడిగా టమాటాలు కొనుగోలు చేస్తారంట. ఎంత కొనుగోలు చేస్తారు, ఎంత ధర ఇస్తారు అనే దాని మీద కొంత క్లారిటీ వచ్చిన తర్వాత మరో వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ప్రాంతంలో వ్యవసాయ అధికారులు వచ్చి మార్కెటింగ్ శాఖ అధికారులు టమాటా ఎంత కొనుగోలు చేశారన్న విషయాన్ని మాత్రం కామెంట్ చేయండి.